ఎమ్మెల్యే ఎన్నికల ముందు పాదయాత్రగా నియోజకవర్గంలో తిరిగిన క్రమంలో ఆనాడు నా దృష్టికి వచ్చిన సమస్యల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతుందని ఎమ్మెల్యే నాయని అన్నారు. డివిజన్ల వారీగా పర్యటన చేపట్టి నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని చెప్పారు. అన్ని శాఖల అధికారులు నేరుగా ప్రజల మధ్యనే ఉంటూ పరిష్కరిస్తామని తెలిపారు. అభివృద్ధి పనులు అవసరం ఉన్న చోట నిధుల్లో మంజూరు చేసి తప్పకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ డివిజన్ల పర్యటనలు ప్రత్యేకంగా అభివృద్ధికి దోహదపడతాయన్నారు. జరుగుతున్న అభివృద్ధికి ప్రభుత్వం మరియు ప్రజల సహకారం ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో ప్రజలు అభివృద్ధికి సహకారాలు అందించారని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పాత వాళ్ళ తిరిగిన మేము కూడా అట్లే తిరగచ్చు కదా, ఆ ఉద్దేశాలు లేవు మాకు. మేము ఎప్పుడు కానీ కొబ్బరికాయ కొట్టిన ప్రతి పనిని కూడా కంప్లీట్ చేయడానికి డైలీ మాకు ఎక్కడెక్కడ స్టార్ట్ అయిన ఆన్గోయింగ్ వర్క్స్ ఎక్కడ, పెండింగ్ వర్క్స్ ఎక్కడ అనేది రోజు పొద్దుగాల ఒక గంట సేపు మేము ఉదయం లేవగానే రివ్యూ చేసుకుంటాం. ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి ఏంది అనేది. కాంట్రాక్టర్లు అంటే వారికి డబ్బులు రావాలి, ఇవన్నీ సమస్యలతోటి కూడుకున్నది. ఇది ఒక్క సమస్య ఏదో ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తానో లేకపోతే ఇంకోటి అనేది ఉండదు. 100% ప్రాధాన్యత ప్రకారం మేము కంప్లీట్ చేసుకుంటూ పోతుంటాం. గతంలో ఉన్నటువంటి హనుమకొండని చూడండి, ఇంకొక 2 నెలల తర్వాత మళ్ళీ కూడా చెప్పండి, హనుమకొండ చౌరస్తా కానివ్వండి, ఎన్జిఓస్ కానీ రోడ్ వైండింగ్ కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇదన్నీ కూడా ఒక టెండరు, ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. వీటన్నిటిలో భాగంగానే పోతుంది. ఇంకోటి అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా అది ఎవరు ఊహించనంత విధంగా వాటర్ ప్రాబ్లం ఏది ఎక్కువ అవటం సమస్య ఉండదు, తాగటానికి నీళ్లు తక్కువ అవటం సమస్య లేకుండా పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5,000 చిల్లర కోట్లు చరిత్రలో ఎక్కడ రానటువంటి డబ్బు తీసుకురావడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఏమవుతాయంటే చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుంది కానీ మంచి అనేది ఆలస్యంగా వస్తుంది. 2 రోజులు లేట్ అయినా తర్వాత వారు చెప్తుంటారు. కాబట్టి మేము ఎక్కడ కూడా మేము గెలిస్తే తెల్లారికెళ్ళి ప్రజలనే ఉన్నాం. ఎక్కడ ఇంట్లో వండుకోలే, గెలిచి ఇంకా 5 ఏళ్ళు ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఇళ్ళల్లో లేము కదా. పొద్దుగా లేస్తే డివిజన్లు రోజు 2 డివిజన్లు, ఎండాకాలం లేదు, ఆదివారం లేదు. నిన్న ఆదివారం కూడా 2 శంకుస్థాపనలు చేసి తిరిగి రోడ్డు ప్రారంభించుకొని వచ్చి రావడం జరిగింది. ఎక్కడో 5-10% ఉంటుంది. కొందరు అటు కాంట్రాక్టర్లు వాళ్ళకి డబ్బులు లేకనో, ఇచ్చిన బిల్లులు రాకనో, వాళ్ళకి కొద్దిగా ఉంటే కొద్దిగా లేట్ చేస్తుండొచ్చు. కానీ మా దగ్గర పేపర్ వర్క్లో కానీ దేంట్లో కానీ ఎక్కడ కూడా లేట్ అనేది ఉండదు.